మార్గదర్శి కేసు సంబంధించి సంచలనాత్మకమైనటువంటి రిపోర్టు నిన్న ఆర్బీఐ తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి వార్త నిన్న చాలా ప్రముఖంగా వచ్చింది. కేవలం ఒక ఆంగ్ల పత్రికలోను దక్కన్ క్రానికల్లో అనుకుంటా, తర్వాత నిన్న సాక్షిలో మాత్రమే వచ్చాయి. ఇక దాని ప్రకారం మొత్తం 2600 కోట్ల డిపాజిట్ వసూలు చేయటం చట్ట విరుద్ధమని చాలా స్పష్టంగా ఆర్బీఐ చెప్పింది. అదే సమయంలో సిఐడి చేసిన ఎంక్వైరీలో మొత్తం అట్లాగే సుప్రీంకోర్టు వరకు ఈ విచారణ జరిగింది. మొత్తం డిపాజిట్లు వెనక్కి ఇచ్చేసామని చెప్పారు. ఎవరెవరికి ఇచ్చారన్న వివరాలు 1800 కోట్లకు సంబంధించిన వివరాలు సరిగా ఇవ్వకపోవటం, మరో 800 కోట్ల బ్లాక్ మనీని ఏ రకంగా వాడారు అనేటువంటి అభియోగాలు రావటం, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగాను ఆసక్తికరంగాను ఉన్నాయి. మరి ఇందులో వాస్తవాలు ఏమిటో మరి ఈనాడు వారు నిన్న ఇవాళ కానీ ఎక్కడైనా వివరణ ఇచ్చారేమో చూస్తే కనపడలేదు. ఒకవేళ ఇచ్చుంటే మంచిదే కానీ బట్ ఎక్కడ అలాంటి ఆర్బీఐని రిపోర్టుని ఖండిస్తూ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉన్నట్లు లెక్క, 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చేతిలోనే ఉన్నట్లు లెక్క. కాబట్టి ఈ కేసు ముందుకు వెళ్ళగలుగుతుందా లేదా, ఏం జరుగుతుంది? మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలోనే అయినప్పటికి కూడా ఆర్బీఐ ఈ మేరకు ఇవ్వటమే పెద్ద విశేషమైతే భవిష్యత్తు ఏం జరుగుతుంది? మరి రోజు చిటిక్కుమంటే కోర్టుల్లో కానీ ఇతరత్రా కానీ పెద్ద తాటికాంత అక్షరాలతో రాసే ఇంగ్లీష్ పత్రికలు కానీ ఎక్సెప్ట్ 1 తెలుగు పత్రికలు కానీ ఎందుకు మార్గదర్శి వార్త జోలికి వెళ్ళట్లేదు? నిజంగానే మార్గదర్శి అక్రమాలకు, ఆర్థిక నేరాలకు ఈనాడు మీడియాని కవచంగా వాడుకుంటున్నారా? అది మరి జర్నలిజం సూత్రాలకు విరుద్ధం కాదా? దీనిపై ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఏమిటి దీనికి వెళ్ళటానికి ముందుగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులపై కూడా తెలుగుదేశం నేతలు చేస్తున్న అరాచకాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియో నెల్లూరులో జరిగింది. నెల్లూరులో పోలీసుల మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినందుకు గాను ఒక మహిళా నేతకు సంబంధించిన అనుచరులు పోలీసుల మీద దాడి చేశారు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీదే కాదు, పోలీసు వాళ్ళ మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఒక అరాచక వాతావరణాన్ని ఏపీలో సృష్టిస్తున్న వైనంకి ఓ చిన్న ఉదాహరణ ఈ వీడియో చూసిన తర్వాత మార్గదర్శి అక్రమాలకు సంబంధించి వ్యవహారంపై చర్చలోకి వెళదాం. సో అది ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న రెడ్ బుక్ పాలన. దాని గురించి నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఈ రెడ్ బుక్ పాలన వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. చంద్రబాబు గారు గతంలో ఇంత అరాచకంగా ఇంత కక్షపూరితంగా ఉన్నట్లుగా మేము మా దృష్టికి లేదు, జరిగి ఉండొచ్చు కానీ ఇంత అరాచకంగా కానీ ఇప్పుడు అచ్చంగా అరాచకంగా మారడానికి వెనకాల ఎవరున్నారు? లోకేషా? లేకపోతే ఈ రెడ్ బుక్ ఏంది, ఈ పిచ్చిగోల ఏంది? దాన్ని ఆధారం చేసుకుని అక్కడ లోకల్ లీడర్స్ గ్రామస్థాయి నుంచి, మొన్న జగన్ గారు అన్నట్టు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంత అధ్వానంగా అరాచకంగా పాలన సాగించడం ద్వారా చంద్రబాబు గారు ఈ వయసులో ఏమి ప్రతిష్ట తెచ్చుకుంటారు? కొడుకు కోసం ఇంత గబ్బు పట్టాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి ప్రభుత్వమే కావాలని వారు కోరుకున్నారని అనుకోవాలి. గతంలో ఎక్కడైనా సరే చిన్న ఘటన పొరపాటున జరిగితే కూడా పెద్ద ఎత్తున వార్తలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు కామ్ అయిపోయి ఎంత అరాచకం జరుగుతున్నా కూడా ఒక ముక్కరాగిపోగా పచ్చి అబద్ధాలు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇప్పుడైనా సరే పద్ధతిగా వార్తలుగా రాస్తే మంచిది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా తప్పులు జరిగినప్పుడు చర్యలు తీసుకోవటం, లేదంటే పనిగట్టుకుని కేసులు పెట్టడం. ఇందాక ఎవరో చెప్తున్నారు, కుప్పంలో
తెలుగుదేశంలో చేరతారా లేకపోతే మీ మీద కేసులు పెడతామని చెప్పి తీసుకెళ్ళి మహిళా నేతలను కూడా జైల్లో పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి అరాచకాలకి ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక ఈ మార్గదర్శికి అండగా అరాచకాలకి లేదా అక్రమాలకి ఈనాడు అండగా నిలుస్తోందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈనాడు జోలికి వెళ్ళే పరిస్థితి అంటే మార్గదర్శి జోలికి వెళ్ళే పరిస్థితి ఉందా? విజయబాబు గారు. దీనికంటే ఒకసారి మనకి ప్రపంచంలో షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సీజర్లో పాపులర్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఫ్రెండ్స్ రోమన్స్ కంట్రీమెన్ లెండ్ మీ యువర్ ఇయర్స్, ఐ కమ్ టు బరీ సీజర్ నాట్ టు ప్రైజ్ హిమ్, ది ఈవిల్ దట్ మెన్ డూ లీవ్స్ ఆఫ్టర్ దెమ్. చాలా అద్భుతమైన డైలాగ్ అండి ఇది. ది ఈవిల్ దట్ మెన్ డూ లీవ్స్ ఆఫ్టర్ దెమ్ అనేది ఒకటిను. ఆయన స్టాంజాస్ ఏమంటాడంటే ద బ్రోటస్ ఈజ్ ఎ ఆనరబుల్ మ్యాన్ అంటాడు వ్యంగ్యంగా. మార్క్ యాంటోనీ స్పీచ్ ఇది. ఇక్కడ నాకు నచ్చిన ఇక్కడ అప్లికబుల్ అయ్యే 2 పదాలు చెప్తాను మీకు. ది ఈవిల్ దట్ మెన్ డూ లీవ్స్ ఆఫ్టర్ దెమ్ అంటే మనకు కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ పాపాలు అనేటువంటివి మాత్రం చాలా చక్కగా బతికే ఉంటాయి, అవి వెంటాడుతూనే ఉంటాయి అనేటువంటిది అక్కడ అర్థం. మనిషి పోవచ్చు కానీ అతను చేసిన పాపాలు సజీవంగా ఉంటాయి, అవి వెంటాడుతూనే ఉంటాయి. ఇది ఇక్కడ చక్కగా స్వర్గీయ రామోజీరావు గారికి అప్లికబుల్ అవుతుందని నేను అనుకున్నా. అట్లాగే ద బ్రోటస్ ఈజ్ ఆనరబుల్ మ్యాన్. మనకి ఇప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో బ్రోటస్ ఈజ్ ఆనరబుల్ మ్యాన్ అని అందరూ కూడా జేజేలు కొడుతున్నారు కదా. సో అందుకని చరిత్ర ఎంత అద్భుతంగా ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలండి. అదేవిధంగా మార్గదర్శిలో ఇప్పుడు మీరు అన్నది 2600 కోట్ల డిపాజిట్లు చట్టవిరుద్ధమే అని చెప్పని రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలి, నేరం చేసేందుకు ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేటువంటిది తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినటువంటి ఆర్బీఐ చెప్పినటువంటి అంశం. ఇది వాళ్ళకి అది జనపత్రిక అయితే ఈ వార్తలన్నీ ప్రముఖంగా ఉంటాయి, కానీ అది మన పత్రిక, మనాల కోసం పెట్టుకున్న పత్రిక కాబట్టి అందులో ఏ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళు ఒక 1000 రూపాయలు ఒక ఇది చేస్తే అది పెద్ద ప్రముఖంగా ప్రచురించేటువంటి వార్త అవుతుంది. కానీ ఇది వాళ్ళకి అది ఆ వార్త కాదు. అందుకనే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే బ్రోటస్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్, ఆయన మనం గౌరవించుకోవాలి, ఆయన మనోభావాలకి దెబ్బతినేటువంటి విధంగా ఇది ప్రవర్తించకూడదు అనేటువంటిదే ఆ పత్రికల యొక్క లక్ష్యం. అదేవిధంగా ఈ డిపాజిట్లు సేకరించినట్టు కనుక ఆర్బీఐ చట్టవిరుద్ధంగా చెప్పినటువంటి అంశాలను బట్టి డిపాజిట్లు సేకరించినట్టు తేలితే ఖచ్చితంగా 2 ఏళ్ల జైలు, 2 జరిమానా అనేటువంటిది ఉంటుంది. దీన్ని 18 సంవత్సరాలుగా దీన్ని నెట్టుకుంటూ వచ్చారండి, 18 సంవత్సరాలు. కానీ ఎక్కడ వార్త ఉండదు. రాజకీయంగా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సోనియా గాంధీ వీళ్ళు కేసులు పెడితేనేమో శుక్రవారం జైలుకి వెళ్తారని పదే అదేదో దీనిలాగా రాశారు. కానీ ఇది జనం డబ్బు, ప్రజాధనాన్ని ఇంత 2600 కోట్ల రూపాయలు ఇది చేస్తే 18 ఏళ్లుగా దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి చేస్తే ఏమీ లేనటువంటి పరిస్థితి. రామోజీరావు గారి మీద చర్యలు కోరుతూ 2006 నవంబర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫస్ట్ టైం ఫిర్యాదు అందింది. నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా మొట్టికాయలు వేసిన ఆర్బీఐ తప్పు పట్టినా కూడా రామోజీరావు గారు మాత్రం ఆనరబుల్ మ్యాన్ ఆయన. కాబట్టి 18 ఏళ్లుగా తన అక్రమ దందాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అదేవిధంగా చిలవల పొలాలు పుట్టించే దీంట్లో సొంతగా ఆడిట్ చేయించుకుంటే సుప్రీంకోర్టు ఎంత చక్కగా చెప్పిందంటే డిపాజిట్దారులకు సొమ్ముని చెల్లించేసామని మీ లెక్కలతో మీ ఆడిటర్లతో ఇస్తే ఇది కుదరదు, ఈ కుతంత్ర అని చెప్పని నేరం నాదే, దర్యాప్తు నాదే, తీర్పు నాదే అంటే కుదరదు అని చాలా స్పష్టంగా చెప్పిందండి సుప్రీంకోర్టు. ఎంత బాగా చెప్పింది చూడండి. నేరం నాదే, దర్యాప్తు నాదే, తీర్పు నాది. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక అంశాల్లో జరగబోయేటువంటిది కూడా ఇదే. కాబట్టి డిపాజిట్దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు లేకుండా డిపాజిట్లు సేకరించినటువంటి మార్గదర్శి ఫినాన్షియర్స్ కి చెల్లించాల్సినటువంటి 2610 కోట్ల రూపాయలని 2006లో ఇచ్చేసినట్టుగా అఫిడవిట్లో పేర్కొంటే 2008లో సమర్పించిన అఫిడవిట్లో 1864 కోట్లు చెల్లించామని చెప్పారు. మరి మిగిలిన 800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయి అనేటువంటి దాని మీద మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన 800 కోట్ల రూపాయలు
మరి ఏమైపోయాయి అనేటువంటిదే ఇది. అయినా సరే వారు ససేమిరా అని చెప్పి అన్నారు. ఇది స్థూలంగా సూక్ష్మంగా మామూలు జనాలకు అర్థమయ్యేటువంటి వ్యవహారం ఇది జరిగింది. దీన్ని ఆర్బీఐ తప్పుపడితే కూడా ఇంత పెద్ద సంచలనాత్మకమైనటువంటి వార్త ఇది లేదు. కాకపోతే ఒకటేంటంటే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వారు చాలా అత్యంత గౌరవంగా నివాళులు ప్రభుత్వం తరపున స్వీకరించినటువంటి స్వర్గీయ రామోజీరావు గారికి ఆ రోజున సభలో ఆయనకు భారతరత్న ఇవ్వాలి అన్నారు. కాబట్టి బహుశా ఈ అంశంతో ఖచ్చితంగా ఆయన భారతరత్నకి అర్హత సాధించే ఉంటారని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇది వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు ఇవే కదండి, అర్హతలు కూడా ఇవే కదా, ప్రాతిపదిక కూడా అదే కదా. ఎందుకంటే రాజ్యాంగాన్ని అక్కడ లైట్లన్నీ ఆర్పేసేసి అంబేద్కర్ని మాత్రం చీకట్లో పెట్టి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని వాళ్ళు రచించుకున్నారు, సొంత రాజ్యాంగంతోనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం గతంలో కూడా ఇదే చెప్పుకున్నాం, ఏంటంటే ఈ హింసని ప్రోత్సహించడం అనేటువంటిది పేరుకి వైసీపీ మీదైనా హింసని ప్రోత్సహించడం అనేటువంటి మొదలు పెడితే అది ఫ్రాంకెన్‌స్టైన్ లాగా అంతిమంగా వాళ్ళనే అది కబళిస్తుందని చెప్పాం. కాబట్టి వాళ్ళ పోలీసులైనా మహిళా పోలీసులైనా మరొకరైనా కూడా మంచి క్వాలిటీ మందు కొట్టిన తర్వాత దీని యొక్క రిప్రకషన్స్ ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా చూడొచ్చు. కాబట్టి అక్కడ హింసారాజ్యమే వెళ్తుంది. ఇది ఏదో పెద్ద ఘనకార్యం అని చెప్పని చెలరేగిపోయి అవును చెప్పాను అది చేశాను ఇది చేశాను మాట్లాడుతున్న తీరు చూస్తే చరిత్ర చెత్త బుట్టలో కలిసిపోయేటువంటి రోజులు ఇట్లా చిందులేసి స్వల్ప అధికారాన్ని ప్రజాస్వామ్యంలో చూసుకుని పెట్టరేగిపోయినటువంటి వాళ్ళ చరిత్రలు ఏమైనాయో కూడా తెలుసు. కాకపోతే తాత్కాలికంగా కొంతమంది నష్టపోతారు, కొంతమందికి కష్టాలు వస్తాయి తప్పదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆధునిక ప్రజాస్వామ్యం హింసని కానీ హింసని ప్రేరేపించేటువంటి వాళ్ళని కానీ నియంత్రణలు కానీ అక్రమ మార్గాల్లో చెలరేగిపోయి పెట్టరేగిపోయేటువంటి వాళ్ళని కానీ మంచి చెడు తెలియనటువంటి విచక్షణ కోల్పోయినటువంటి అధికార మదంతో చెలరేగిపోయేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా చరిత్ర క్షమించదనేటువంటిది వాస్తవం. కాబట్టి ఇంత పెద్ద ఆర్థిక నేరం జరిగితే ఒక్క మాట మాట్లాడేటువంటి లేనప్పుడు దేనికి ఆ మీడియా, దాని అర్థం ఏంటి, ఎవరి తాబేదారులుగా ఎవరి కోసం పెట్టుకున్నారు ఇది? దీన్ని ఖచ్చితంగా ప్రజలు అయితే ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి, తర్వాత మళ్ళీ శ్రీధర్ గారు కూడా మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతకుముందు జగన్ గారి ప్రభుత్వం అఫిడవిట్ వేసింది దీంట్లో తప్పు జరిగిందనో ఇట్లా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దానికి సంబంధించి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఏకంగా భారతరత్న ఇమ్మని అడిగారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ ఆర్బీఐ రిపోర్టుని ఖండించి లేదు రామోజీరావు జోలికి వెళ్ళటానికి వీల్లేదు, ఆయన అన్నిటికీ అతీతుడు, రాజ్యాంగానికి అతీతుడు, ఆయన దేశంలో ఉన్న వాళ్ళందరి మీద రాయొచ్చు కానీ ఎందుకు ఇవాళ పేపర్లో కూడా చూడండి అది పోయింది ఇది పోయింది, ఏది చెత్త కాగితాలు తగలబెడితే కూడా అదేదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్లుగా ఫస్ట్ పేజ్ వేసుకున్నారు కదా. కానీ సరే అది వేరే విషయం. అలాంటి గొప్ప వాళ్ళకి జోలికి వెళ్ళడానికి వీల్లేదని చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా ఇస్తుందా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా వెళ్ళే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఇక అమిత్ షా గారే వచ్చి స్వయంగా కలిసి వెళ్ళారు కాబట్టి రామోజీరావు జీవించిన రోజుల్లో ఇప్పుడు వాళ్ళది కూడా వెళ్ళకపోవచ్చు. అప్పుడు ఈ కేసు ఎట్లా ముందుకెళ్తుంది అన్నదానికి ఒక లాయర్గా మీరేమన్నా సమాధానం చెప్పగలుగుతారా? కాదండి, లాయర్గానే కాదు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిగా కూడా డెఫినెట్గా ఏంటంటే ఆయనకి ఇప్పుడు భారతరత్న ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది భారతం అని చెప్పని ఒకవేళ వాళ్ళు విశ్వసించేటట్టయితే డెఫినెట్గా రేపు అసెంబ్లీలో వారు తీర్మానం చేస్తారు. చేసి ఇంత ఘనకార్యాలు సాధించినటువంటి వ్యక్తి మన వ్యక్తి కాబట్టి మనం డెఫినెట్గా కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాలని రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళు ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అందులో కించిత్ ఆశ్చర్యం లేదు. పోతే ఏముందండి, సగటు జనం ఇప్పుడు అదేదో అగ్రి గోల్డ్ అని చెప్పని ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తి మీద కేసులు పెట్టి చేస్తున్నారు. అసలు అగ్రి గోల్డ్ మొదలైంది చెప్పండి. ఆ దందాన్ని సాగించింది ఎవరు? ఆ భూములను వాల్చుకోవాలని చూసింది ఎవరు? చరిత్ర మర్చిపోతే ఎలా మనకు తెలియదు. కాదు, ఇప్పుడు ఏమవుతుంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఏమవుతుంది? ఈ మూడు గవర్నమెంట్లు వాళ్ళ చేతిలో 18 ఇప్పుడు ఏముందండి, ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ దాని మీద వాళ్ళు ఇంకొకటి ఏదో తిరకాసు పెడతారు. ఇది అలా సాగి ఒక 18 ఏళ్ళు లాగినటువంటి దీన్ని ఇంకో 18 సంవత్సరాలు లాగలేరా? ఖచ్చితంగా లాగుతారు. వాళ్ళకేం అవ్వదనేది ఈ వ్యవస్థలన్నీ వాళ్ళ గుప్పిట్లోనే కోర్టుల్లో ఇప్పుడు మనకు తెలుసండి, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇప్పుడు ఎంతమంది వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవాలని, కొడుకులను చదివించుకోవాలని, దాచుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకోవాలని మధ్యతరగతి ప్రజలు
సగటు ప్రజలు ఎంత పైసా పైసా కూడబెట్టి ఒక ఇందులో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి అందిండే వ్యవహారం ఎక్కడ ఉందండి? లేదు కదా. మొత్తం బినామీల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు చెల్లించినట్టుగా పెట్టారు. కానీ ఈ రోజుకి కూడా న్యాయబద్ధంగా డబ్బులు అందుకోవాల్సినటువంటి వాళ్ళకి ఇక్కడ డబ్బులు అందలేదు. అందాయా లేదా అనేది సమస్య కాదండి. డబ్బులు అంతే అందుండొచ్చు, అది వేరే విషయం. కానీ చట్టబద్ధంగా వీళ్ళు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్న దాని మీద కదా సుబ్రతో ముఖర్జీ సహారా అని తీసుకెళ్లి అన్నాళ్ళు జైల్లో పెట్టారు, నానా గందరగోళం అయ్యారు. అదే ఇప్పుడు అంటే వీళ్ళ పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆయనకి కూడా పేపర్ ఉంటే ఆయన జోలికి వెళ్ళేవాళ్ళు కాదేమో, సహారా ఆయన జోలికి కూడా వాళ్ళకి ఉందండి మీడియా, సహారా వాళ్ళకి కూడా మీడియా ఉంది. మీడియా ఉంది, అయినప్పుడు కూడా ఆయన జైలుకి ఉంది. వెళ్ళాడుగా. కాకపోతే ఏంటంటే మరి ఈ ఈ ఈ తరహా గైడెన్స్ బహుశా ఆయనకి ఉండదు, లేకపోతే ఈ తరహా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండదండలు ఆయనకి ఉండుండవు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఆయన చేతిలో లేవేమో అట్లయితే. లేవండి. సహారా వ్యవస్థల్ని మేనేజ్ చేసే శక్తి వాళ్ళకి లేదేమో అట్లయితే. కరెక్ట్ అది. బాగా చెప్పారు. రైట్. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. గారు మీకు ఫ్యామిలీస్లందరికీ, టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నమస్కారం సార్, ఇక్కడ రామోజీరావు గారు చేసింది చాలా చాలా గొప్ప పని అనమాట అండి. ఎందుకంటే అక్కడ విచారణ జరుగుతుండగానే 2600 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన విచారణ జరుగుతుంటే మరొక 2000 కోట్లు వాళ్ళు డిపాజిట్లు సేకరించారు. అవును. కాబట్టి ఆయన రుణం బాగా తీర్చుకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయితే ఆయనకి భారతరత్న ఒకటి సరిపోదు సార్, ప్రపంచ రత్న ఉంటే అది, విశ్వరత్న ఉంటే అది, ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఈ ఒక 2-3 రోజులుగా అంటే మన రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కలకత్తాలో జరిగినటువంటి మద్దతు గురించి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడానికి రాత్రి నేను రావులపాలెంలో చూశాను. వాళ్ళు కూడా అక్కడ రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో చాలా అక్కడ రోడ్డు బ్లాక్ చేసి మరి నిరసన తెలియజేశారు. ఇలా దేశం అంతా జరిగింది సార్. చాలా సంతోషించదగినటువంటి పరిణామం. అంటే ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారనే పాయింట్ కరెక్ట్. అవునండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాల మీద కూడా జనం స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న బిడ్డ రేప్ చేయబడి చంపేయబడితే ఈ రోజుకి శవం దొరకకపోతే ఒక రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అలా 2 రోజుల్లోనే దేశమంతా స్తంభించకపోతే అక్కడ సుప్రీంకోర్టు స్పందించింది. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రి ఉండగా నేను గన్న పట్టుకుని జరగనా, లాఠీ పట్టుకుని జరగనా అనే చేతగాని మాట్లాడుతున్నటువంటి మాటలు పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా స్వీకరించే వరకు ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే ఖచ్చితంగా ఆచరణకి కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ప్రగాఢమైనటువంటి. రఘునాథరావు గారు గిద్దలూరు నుంచి. రఘునాథరావు గారు గుడ్ మార్నింగ్. దెందులూరు సారీ. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న ఛానల్ పెద్దలకి నమస్కారం. మాట్లాడి ఇది ఓ రకంగా మన ఉండవల్లి గారి విజయంగా చెప్పుకోవాలండి. 18-20 ఏళ్ళు పోరాడాడు ఆయన. అవును. నైట్కి మద్దతు ఇవ్వాలి. రెండోది ఇదంతా ఒక ఎత్తు అయితే రాజకీయ నాయకులు వారి కొన మీడియా వారి అంతర్గతంగా తెలుగుదేశం పార్టీకి సపోర్టు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు దోచేసుకున్న నల్లధనం మొత్తం అందులో పెట్టుబడులు ఉన్నాయండి. ఆ పెట్టుబడులు బయటకు వస్తే ఆ డబ్బు ఎక్కడో తెలుస్తారు. బయటపడే అవకాశం ఉందంటారా? బయటపడే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చేతిలోనే ఉన్నట్లు లెక్క, కేంద్ర ప్రభుత్వం కూడా సన్నిహితంగా ఉన్నట్లు లెక్క. మరి ఇప్పుడు ఈ కేసు ఎట్లా వెళ్తుంది? ఓన్లీ కోర్టు వారు మాత్రమే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి స్పష్టత లేకుండా వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది అనేది నా ప్రశ్న. కోర్టుని కేంద్రం నుంచో వీళ్ళ నుంచో చేసేదానికి ఉండదు కదా, కొంచెం టైం పడుతుందండి. కేంద్రంలో ఉన్నది కూడా ఉమ్మడి ప్రభుత్వం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఆయన ప్రకటిస్తారండి. ఎందుకంటే ఆయన మనుషులు వీళ్ళు వాళ్ళు ఉంటాయి కదండి. ఏమన్నా చేస్తే గీస్తే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నాగాలి. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎందుకు అవుతారు? భలేవాళ్లే, గురు శిష్యులే కదా. ఆయన కూడా అనవసరంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి అక్కడ చంద్రబాబు గారికి భయం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అట్లాంటి ఆలోచన చేస్తారని. చేస్తే గొప్ప విషయమే. వాస్తవంగా ధర్మంగా చేయాలి. అక్రమంగానో లేకపోతే అన్యాయంగానో రామోజీరావుకి సంబంధించిన వాళ్ళ మీదో ఎవరి మీదో చేయమని మనం అనం. వాస్తవం ఉందా లేదా అనేదానికి పరిమితం వాళ్ళు. మిగతా వాళ్ళ పట్ల ఎట్లా ఉంటారో వీళ్ళ పట్ల కూడా అట్లాగే ఉండాలని చెప్తాం, అంత తప్పితే. రైట్. శ్రీధర్ గారు మీ వాదన ఏమిటి? ఏం జరగబోతుంది? నమస్కారం. వాళ్ళకి
ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్కారం. కుమ్మేన్ గారు, ఇక్కడ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఇందాక మీరు పోలీసుల గురించి చెప్పారు. ఇంకో పెద్ద వార్త ఏంటంటే, అక్రమంగా చంద్రగిరి అంటే చంద్రబాబు నాయుడు గారి స్వస్థలమైనటువంటి చంద్రగిరిలో అక్రమంగా మైన్ తరలిస్తుంటే పోలీసులు ఎస్కాట్కి వెళ్ళారండి. ఆ వార్త ఈనాడులో ఆ పోలీస్ కానిస్టేబుల్స్ ని వాళ్ళని సస్పెండ్ చేశామని వచ్చింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారంటే అండి, 1995 నాటి నా పాలన తీసుకొస్తానని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా 2 విషయాలు మీరు గమనించండి. పోలవరంలో డాక్యుమెంట్స్ తగిలిపోయాయి అంటారు, మీరు పిచ్చి కాగితాలు చెత్త కాగితాలు అన్నారని. అవి కాకపోవచ్చు, బహుశా అవి డయాఫ్రమ్ వాళ్ళు కట్టినటువంటి డాక్యుమెంట్లు అయి ఉండొచ్చు అనేది నాకే కాదు లోకల్లో ఉండే పరిహారానికి సంబంధించిన వార్తలు వచ్చేది వేరు, నిజం వేరు. ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించండి. డాక్యుమెంట్స్ తగిలిపడిపోయినాయి అని చెప్పి మదనపల్లిలో ఇదే ఆ ఎలిగేషన్ వస్తే హుటాహుటీన హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని సిబిసిఐడి చీఫ్ ని పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోతవేటు దూరంలో ఉన్నటువంటి పోలవరానికి కనీసం ఎస్పీ స్థాయి లేకపోతే ఐజీ స్థాయి వాళ్ళని ఎందుకు పంపించలేదు అనేది ఇక్కడ ప్రజలకు వస్తున్న ఒక పెద్ద అనుమానం. ఇక్కడ మీరు ప్రతి సంఘటనని చూడండి, వాళ్ళని సస్పెండ్ చేసాం వీళ్ళని సస్పెండ్ చేసాం అంటారు. నిజంగా డాక్యుమెంట్స్ వాళ్ళు అన్నట్టు పోలవరం R&R ప్యాకేజ్ డాక్యుమెంట్లు సబ్మిట్ తగలబెడితే ఎవరిని సస్పెండ్ చేయాలండి? డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ల్యాండ్ యాక్విజిషన్ ఉంటారో వాళ్ళ ఆధీనంలో కదా ఆ డాక్యుమెంట్స్ ఉండేది. వాళ్ళకి తెలియకుండా బయటకు ఎలా వెళ్ళి తగలబడతాయి? సో ముందు వాళ్ళని కదా సస్పెండ్ చేయాల్సింది. సో 1995లో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏదైతే ఉందో, ఏది తనిఖీలు చేస్తాను ఆకస్మిక తనిఖీలు అని చెప్పి ఆయన ఎప్పుడు ఏం చేసేవాళ్ళు? మున్సిపాలిటీ వర్కర్స్ మీద లేకపోతే టీచర్స్ మీద తనిఖీలు చేసేవాళ్ళు. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానివ్వండి, లేకపోతే డబ్బులు ఏది కమిషన్లు వచ్చే ఇరిగేషన్ లాంటి వాటి మీద ఎందుకు ఆకస్మిక తనిఖీలు చేయలేదు అప్పుడు? అంటే కేవలం ఏంటంటే ఆయన దోచుకునే విధానం బయటకు తెలియకుండా చిరుద్యోగుల మీద నోరేసుకొని పడటము, ఆయన అధికారాన్ని చలాయించడం కోసమే. ఇకపోతే అసలు సబ్జెక్ట్ అయినటువంటి మార్గదర్శిలో వస్తే, అలుపెరగకుండా పోరాటం చేస్తున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దీని మేరకే అసలు ఈ కేసు అనేది బయటకు వచ్చిందండి. ఎప్పుడో 2014లో అసలు వాళ్ళు ఎంత పకడ్బందీగా స్టేట్ డివైడ్ అయిపోయే టైంలో ఆ కేసుని క్లోజ్ అయిపోయిందో దాన్ని బయట తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఖచ్చితంగా మళ్ళీ పోరాడటానికి రెడీగా ఉంటారు. మార్గదర్శి అనేది ఫస్ట్ నుంచి కూడా, అంటే రామోజీరావు గారి ఏ బిజినెస్ ఎంపైర్ చూసుకున్నా కానీ మీరు గమనిస్తే ఆయన స్థలాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒక వివాదంతో కూడుకున్నదే. విజయవాడ ఈనాడు ఆఫీస్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఏదో ఒక వివాదం. ఎక్కడా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి ప్రతి ఒక్కటి వివాదాలతో కూడుకున్నటువంటి ఒక అవినీతి సామ్రాజ్యం, అక్రమ సామ్రాజ్యం. దానికి అండదండలుగా ఉండింది చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారిని కూడా తన ఆలోచనలకి ముందు తీసుకెళ్లట్లేదు, లేక తనకు వ్యక్తిగతంగా లాభం రావకుండా రామారావు గారు అడ్డుపడుతున్నారనే విషయంలో కూడా రామారావు దిగిపోయినందుకు ఒక కారణం అని చెప్పి ఇప్పటికీ కూడా కథలు అన్ని చెప్తుంటారు. వాస్తవాలు అది మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి మనం మాట్లాడలేం. సో మీరు ఇక్కడ ఇంకోటి గమనిస్తే అండి, ఇప్పుడు ఏదైతే డిస్క్రిపెన్సీ ఉందో 2008 నాటి అఫిడవిట్ కి మొన్న వేసిన అఫిడవిట్ కి చెల్లింపులు జరిపామన్నారు, ఓకే ఫైన్. ఇప్పుడు మీరు చెల్లింపులు జరిపినే అయినా కానీ ఫలానా వాళ్ళకి చెల్లించాము అని చెప్పి మీరు ప్రూఫ్ చూపించాలి. ఎందుకు చూపించట్లేదు ఆ ప్రూఫ్ అంటే, 19 రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం 49,999 రూపాయల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ తీసుకోకూడదు ఒకప్పుడు. అది ఇప్పుడు 20,000 అయింది సబ్జెక్ట్ టు కరెక్షన్. సో మళ్ళీ మనం క్యాష్ చెల్లించేటప్పుడు కూడా నగదు చెల్లింపులు అలా జరగలేదు అనే చూపించాలి. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ 1,800 కోట్ల 2,600 కోట్ల లేకపోతే వాట్ ఎవర్ ద అమౌంట్ ఇట్ ఈస్, ఇది క్యాష్ చెల్లింపుల్లో ఎవరికి ఏ డబ్బులు ఎవరికి చెల్లించారు, సర్టెన్ అమౌంట్ తర్వాత పాన్ నంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. డిపాజిట్ తీసుకున్నా, డిపాజిట్ వాళ్ళకి క్యాష్ రిటర్న్ పే చేసిన. సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. ఇవన్నీ బయటకు వస్తే అసలు ఆ డిపాజిట్లు ఎవరై అనేది బయటకు వస్తుంది.
ఆ డిపాజిట్లు ఎవరైనా బయటకు వస్తే కానీ అసలు స్కామ్ బయటకు రాదు. ఏ తెలుగు లాంటి నకిలీ స్టాంపు కంపుకాణాలు డబ్బులు వచ్చినాయా, ఏలేరు కాలువలో డబ్బులు వచ్చినాయా, లేకపోతే ఇంకొక డబ్బులు వచ్చినాయా 2006 ముందు అనే దాని మీద ఈ గుడుకుటాని అంతా కూడా ఆధారపడింది. సో దీంట్లో పాత్రదారులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి రక్షణ కవచం లాగా నిలబడిపోయి ఆ కేసుని మాఫీ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తారు, చేయబోతారు కూడా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, 100 గొడ్లు తిన్న రాబందు అయినా కానీ ఒక గాలివానకు బలైపోయినట్టు ఖచ్చితంగా ఈ అక్రమాలకి ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దోషిగా నిలబడక తప్పదు. అప్పటి వరకు కూడా పోరాటం జరుగుతూనే ఉంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన సొంత కేసులను ఏ విధంగా అయితే నీరుగార్చాలి అని చూస్తున్నారో, మార్గదర్శి విషయంలో కూడా ఆ విధంగానే చేస్తారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న అటాచ్మెంట్, వాళ్ళకున్న సంబంధాలు అలాంటివి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి ప్రజలు, లేకపోతే రేపు పొద్దున నష్టపోయాము అనేటువంటి వాళ్ళు బయటకు వస్తే ఇది ఖచ్చితంగా ఆపలేని లెవెల్కి వెళ్తుంది. అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్, ఏపీ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ 3 కోఆపరేట్ చేయకుండా కేవలం ఆర్బీఐ రిపోర్ట్ మీద తెలంగాణ హైకోర్టు ముందుకెళ్ళగలుగుతుందా అన్నది నా ప్రశ్న. సార్ ఇక్కడ మీరు ఇందుట్లో ఈ కేసులు చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. ఎలా అంటే రేపు పొద్దున ఇంకొకటి ఎవరో వేరే చోట ఇదేలాంటి స్కామ్ చేసి తప్పించుకున్నాడు అనుకోండి, రేపు పొద్దున ఆర్బీఐ ఇచ్చిన కౌంటరో లేకపోతే అఫిడవిటో లేకపోతే ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను తీసుకెళ్లి నాకు చెల్లించదు అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి దోహదపడినట్టు అవుదా ఈ సంస్థలు? సో అంత తేలిగ్గా మనం ఇండివిజువల్ గా లేకపోతే అటానమస్ గా నడిచే బాడీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంత తొందరగా ఒప్పేసుకుంటారని చెప్పి అవ్వదండి. ఖచ్చితంగా ఇది పోరాటం చేసే వాళ్ళు వెనకాడికి వేస్తే తప్ప ఈ సంస్థల వైపు నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళు న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాల్సిన రైట్. ఫైనల్ గా విజయబాబు గారు మీరు చెప్పండి. గత ప్రభుత్వం ఏమో అఫిడవిట్ వేసింది, కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఒకటండి, ఇప్పుడు మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ఒకసారి కేసు న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత చట్ట ప్రాతిపదికగా ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతుంటే సాక్షిలోనే కింద స్క్రోలింగ్ వస్తూ ఉంది. ఏమని? ఆర్బీఐ చట్టం 45(s)ని వీళ్ళు యథేచ్ఛగా ఉల్లంఘించారని. దాని గురించి నేను అసలు బ్రీఫ్గా మీకు ఒక లైన్ చెప్తాను. ఏంటి ఈ 45 అనేటువంటిది చూసుకుంటే 45(s)లో ఆర్బీఐ చట్టం 45(s) ఏం చెప్తుందంటే, నో పర్సన్ బీయింగ్ an individual or a firm or a unincorporated association of individuals shall accept any deposit. Adi one, if his or its business wholly or partly includes any of the activities specified in clause C, dentlo section 45(1) or (2) if his or its principal business is that of receiving deposits under any form అండి. అంటే సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళది ఉమ్మడి కుటుంబం, అంటే అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటి పేరుతో వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ ఆర్బీఐ చట్టం 45(s) చెప్తున్నట్టుగా ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి హక్కులు వాళ్ళకి లేవని చెప్తున్నప్పుడు, దీన్ని ఏ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళేదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం కుదరదు. ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 45(s) ప్రకారంగా అది వైలేషన్ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వైలేషన్ని వాళ్ళు అంతకు ముందే ప్రైమా ఫేసీలో ఆర్బీఐ ఫైల్ చేసిందంతా కూడా రాంగ్, దీన్ని క్వాష్ చేయాలని చెప్పని వేస్తే అది క్వాష్ కుదరదు, సోన్సో వాళ్ళు ఆల్రెడీ ఫైల్ చేశారు. సో ఇట్ ఈస్ ఏ ప్రెసిడెంట్ అనమాట. ఇందాక ఆయన శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు దీన్ని కనుక వాళ్ళు మ్యానిపులేట్ చేసినట్టయితే మొత్తం అసలు ఆర్బీఐ యాక్టే నీరు గారిపోయే పరిస్థితి ఉంటుంది. ఫర్దర్ గా దేశంలో ఆర్థిక నేరగాళ్ళు చాలా మంది ఇదే ప్రాసెస్ అవుతారు. కాబట్టి అది ఏ కోర్టులో ఏ న్యాయమూర్తి కూడా ఆ స్థానంలో కూర్చుని, అంటే ఇప్పుడు అదే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే,
గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వాన్ని స్పందించిందని. ఆ స్పందించింది అప్పుడబెట్టు ఆ కథ అట్లా ఉంటుండగా ఇప్పుడు ఈ ఆర్బీఐ రిపోర్ట్ మీద మళ్ళీ వివరణ అడిగారు, రెస్పాన్స్ అడిగారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ రకంగా స్పందిస్తాయి అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికి విరుద్ధంగా ఇస్తాయా లేదా కామ్గా ఊరుకుంటాయా అనేది కూడా దట్ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ ద లా అండి. మరి వాళ్ళ వైఖరి అర్థమవుద్ది కదా, వాళ్ళ వైఖరి సాగదీసుడు కార్యక్రమం ఒకటే ఇందులో వాళ్ళకి, లేదంటే అసలు రెస్పాండ్ అవ్వకుండా ఊరుకుంటారేమో చూడాలి. అంతేగాని మళ్ళీ వాయిదాలు అడుగుతూ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు లేదా టైం ఇవ్వండి అని ఇట్లా ఏదైనా చేస్తారేమో. ఏదైనా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బహుశా రేపు 20 వైలేషన్ ఆఫ్ 45 ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 45S అనేటువంటి ప్రాతిపదికగా చేసినటువంటి ఇదైతే డెఫినెట్ గా వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ అనాలి. దీని నుంచి ఆర్బీఐ ఈ మేరకు ఇవ్వటమే గొప్ప, ఇంకా ఎవరు అడ్డం పడుతుంది తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చారేమో. ఎన్ని ఏళ్ళ నుంచో పెండింగ్ లో ఉంది కదా ఇష్యూ. రైట్.